నన్ను బిడ్డని చంపబోయారు. బిడ్డని కాపాడుకోవడానికి తప్పించుకొచ్చేశాను. ఆ తర్వాతే మీ ఇంట్లో కొన్నాళ్లు పనిచేశాను. అమ్మ నాన్నెక్కడే అని వాడు అడిగితే ఏం చెప్పాలో తెలియక రంగుని వెళ్ళిపోయారని మాత్రమే చెప్పాను. ఊరుకోండమ్మా. రాజు, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇటువంటి పాపాత్ముడు చేసిన పాపానికి పుట్టానని సిగ్గుపడమంటావా? చెప్పమ్మా. తల్లిదండ్రుల ఆనందానికి గుర్తు బిడ్డలంటారు, కానీ వాడి రాక్షసత్వానికి గుర్తుగా నేను మిగిలానమ్మా. తండ్రి లేని బిడ్డలున్నారు, తల్లి లేని బిడ్డలున్నారు, తల్లి తండ్రి లేని బిడ్డలున్నారు, కానీ తల్లికి పెళ్లి కాక తండ్రి లేక పుట్టిన దౌర్భాగ్యపు బిడ్డని నేను ఒక్కనేమోనమ్మా. ఒక తండ్రి ఉండాలి, వాడెవరో తెలుసుకోవాలి, వాడి పాపం పొందాలి. ఆ రోజే మళ్ళీ కలుస్తాను. నీకోసం బయలుదేరాం బాబు. అయ్యగారితో మాట్లాడమంటున్నారు. అమ్మమ్మ, నువ్వు రాకపోతే కొంప మునిగిపోతుంది. కారెక్కు కారెక్కు. అతనే అతనా? అవును. నీకు తెలుసా, వాడొక లోపలమ్మా. మా అబ్బాయి కొంచెం పెడుతున్నాడేమిటి? వాడి దగ్గరగా పనిచేసేది, అతని దగ్గర. రారాజు, కూర్చో. చెప్పండి. నిన్ను విడిపించాలని నేను చాలా శ్రమ తీసుకున్నాను. మీకెవరికీ శ్రమక్కర్ లేకుండా నేనే తప్పించుకొచ్చాను. నాకు తెలుసు నువ్వు ఎలాగూ జైల్లో ఉండలేవని. ఉండేవాణ్ణి, కానీ నా గురించి నా బ్రతుకు గురించి అనుమానం వచ్చిన తర్వాత ఉండలేకపోయాను. అంత ప్రాణం మీదకేమొచ్చింది? తల్లి దేవత, తండ్రి దేవుడు అంటారు, కానీ ఆ తండ్రి రాక్షసుడైతే ఏం చెయ్యాలి? రాజు, నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టున్నావు. ఆవేశమే కాదండి, గుండెలు బద్దలైపోతున్నాయి, నరాలు తెగిపోతున్నాయి, కాళ్ళు చేతులు ముందుకు దూకి వారెవడో తెలుసుకుని ప్రాణాలు తీయమంటున్నాయి. ఏమైంది రాజు? చెప్పండి, మీరే చెప్పండి. మీకే ఒక తల్లి ఉంటే, తెల్లారితే ఆమెకు పెళ్ళి అనుకుంటే, ఆ రాత్రే ఒక రాక్షసుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తే పెళ్లి ఆగిపోయి ఆ అవమానం భరించలేక ఆ తల్లిదండ్రులు చనిపోతే సిగ్గులేని తన జీవితాన్ని ఎవడు నాశనం చేశాడో వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే ఎవరో నాకు తెలియదని బయటికి కంటేస్తే అవమానంతో బ్రతకలేక కడుపులో బిడ్డని చంపుకోలేక చచ్చి ఆ కొడుకు కోసమే బ్రతికిన ఆ తల్లి జీవితం ఇది అని తెలిసిన తర్వాత ఆ కొడుకు ఆ రాత్రిని ఏం చెయ్యాలి? ఏం చేస్తారో చెప్పండి. మీ అమ్మ పేరు ఏమిటి బాబు? జానకి. ఊరు? రామాపురం. రామాపురం. నిజం తెలిసిన తర్వాత కొడుగ్గా మాత్రం ఆవేశం ఉండాలి. అయినా వాడెవడని, ఎక్కడుంటాడని అతని మీద కక్షలా తీర్చుకుంటాం. పాపం చేసినోడు పాతాళంలో దాక్కున్నా దొరకపోడు గోపాలరావు గారు. మీరేదో అవసరంతో నన్ను పిలిపించారు, కానీ నేను నా అవసరం కోసం వెళ్తున్నాను. నా పని పూర్తయ్యాక మిమ్మల్ని కలుస్తాను. రాజు, నీ పని పూర్తి చేసుకొచ్చేసరికి ఇక్కడ దీప జీవితం పూర్తయిపోతుంది.
పెళ్లికి ముందు నీ తల్లి జీవితం ఎలా నాశనమైందో అలాగే దీప జీవితాన్ని కూడా నమ్మించి నాశనం చేశాడు ఒకడు. ఆ విషయం తెలిసి చెల్లాయిని చూసి దీప 2 రోజులుగా గదిలోంచి బయటికి రావడం లేదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదు. అలాగే ఉంటే వాళ్ళు ఏమైపోతారు? ఒక కిరాతకుడు చేసిన పనికి 2 నిండు జీవితాల ఆ గదిలో సమాధి కావాల్సిందేనా? ఎప్పుడో జరిగిన దానికి పగ తీర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావు, ఇప్పుడు జరిగిన దానికి పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను. నువ్వు వెళ్లే పనిలో నీ స్వార్థం ఉంది, నేను అడిగే దానిలో పరమార్థం ఉంది. అది పగ సాధించుకోవడానికి పనికొస్తుంది, ఇది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుంది. నువ్వు మనిషి, నీలో మానవత్వం ఉంది. నువ్వు తలుచుకుంటే దీప జీవితం బాగుపడుతుంది. ఆ దీప జీవితం ఏమైపోయినా సరే నాకెందుకు అనుకుంటే నా మాట కాదని నువ్వు వెళ్ళిపోవచ్చు. వాడిప్పుడు ఎక్కడున్నాడు?